ఐపీఎల్ 2027లోని హార్దిక్ పాండ్యాని దక్కించుకోవడానికి కొన్ని టీములు పోటీ పడుతున్నాయి. ఆ టీములు ఏంటి ఈరోజు వీడియోలో ఫుల్ డీటెయిల్స్తో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్ ఉంటే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఐపీఎల్ 2027లోని హార్దిక్ పాండ్యాని దక్కించుకోవడానికి చూస్తున్న టీములు ఏంటి అంటే రాజస్థాన్ రాయల్స్ అలాగే కేకేఆర్. రాజస్థాన్ రాయల్స్ అయితే హార్దిక్ పాండ్యాని దక్కించుకొని అతనికే పగ్గాలు ఇద్దాం అనుకుంటుంది కెప్టెన్సీ బాధ్యతలు. ఎందుకంటే సంజు శాంసన్, రియన్ పరాగ్ వీళ్ళందరినీ ట్రై చేసింది. ఎవరూ కూడా రాజస్థాన్ రాయల్స్కి ట్రోఫీ అందివ్వలేకపోయారు. అందుకే ఇప్పుడు కెప్టెన్ కూడా మారుస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ హార్దిక్ పాండ్యాని ట్రేడ్ విండో ద్వారా దక్కించుకుని చూస్తుంది. ముంబై ఇండియన్ ఫ్రాంచైజీ ఎస్ఎస్వి జైస్వాల్ అలాగే జోఫ్రా ఆర్చర్ని అడిగారంట. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. మరోవైపు కేకేఆర్ ఫ్రాంచైజీ కూడా హార్దిక్ పాండ్యాని దక్కించుకుని చూస్తుంది. కేకేఆర్ ఫ్రాంచైజీ కూడా అజింక్య రహానే కెప్టెన్సీగా వాళ్ళకి నచ్చలేదంట. అందుకే వాళ్ళు కూడా కేకేఆర్ ఫ్రాంచైజీ కూడా యంగ్ డైనమిక్ అయిన హార్దిక్ పాండ్యాని దక్కించుకుని చూస్తుంది. కేకేఆర్ ఫ్రాంచైజీ ఎవరైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంట ముంబై ఇండియన్స్కి. వాళ్ళకి హార్దిక్ పాండ్యా కావాలంట. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూల్స్ ప్రకారం ఏ ప్లేయర్ కూడా ఇతర ఫ్రాంచైజీతో మాట్లాడే అవకాశం లేదు. 2 ఫ్రాంచైజీలు ఒప్పుకున్న తర్వాతే ప్లేయర్ని కన్సిడర్ చేయాలి. అప్పుడు ఆ ప్లేయర్ ఒప్పుకుంటానే వేరే ఫ్రాంచైజీకి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ ప్లేయర్ ఒప్పుకోకపోతే వేరే ఫ్రాంచైజీకి వెళ్ళే అవకాశం లేదు. ఇది ఐపీఎల్ రూల్. ఐపీఎల్ 2027లోని హార్దిక్ పాండ్యా ఏ టీం ఆడాలనుకుంటున్నారు ఫ్రెండ్స్? మీ ఫీలింగ్ కింద కామెంట్ చేయండి. మన ఛానల్లోని డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.